అరుణాచలం తమిళనాడులో ఉన్న ఓ గొప్ప శైవక్షేత్రం. పంచభూత లింగాలలో ఇదొకటి. అరుణాచలయంలో శివుడు అగ్నిలింగంగా వెలిశాడు. అందుకే గర్భాలయంలో అర్చకులు చెమటతో తడిసి కనిపిస్తారు. అంతరాలయ దర్శనం చేసుకున్న భక్తులకు కూడా ఈ వేడి అనుభవములేకి వస్తుంది. అరుణాచలంలో ఉన్న శివుడిని అరుణాచలేశ్వరుడు అని అంటారు. ఈ స్వామి దేవేరిగా పూజలు అందుకుంటున్నది అక్కడ ఉన్నటువంటి ఉన్నామలై. మిగిలిన క్షేత్రాలను దర్శిస్తే మాత్రమే పుణ్యం, కానీ అరుణాచలాన్ని స్మరిస్తే పుణ్యము చాలు వస్తుంది. కాశ్యంతే మరణం ముక్తి, స్మరణాత్ అరుణాచలం అని అంటారు. కాశీలో మరణిస్తే ముక్తి, కానీ అరుణాచలాన్ని స్మరిస్తే చాలు ముక్తి లభిస్తుందట. తమిళంలో ఈ క్షేత్రాన్ని తిరువన్నామలై అని పిలుస్తారు. అరుణాచలం అనే కొండ ఉండడం వల్ల ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది. ఇది ఒకవైపు నుంచి చూస్తే నంది ఆకారంలో కనిపిస్తుంది. ఇది విశ్వానికి మేరువుగా వ్యవహరిస్తుంది అని భక్తుల నమ్మకం. ఇప్పటికీ ఈ అరుణాచలం కొండలో మేధో దక్షిణామూర్తి కొద్ది మందికి దర్శనమిస్తారు అని కూడా చెబుతారు. కార్తీక దీపోత్సవానికి అరుణాచలం ప్రసిద్ధి. కార్తీక పౌర్ణమి రోజున అరుణాచల క్షేత్రం వీధులన్నీ కూడా కిక్కిరిసిపోతాయి. చాలామంది సిద్ధపురుషులు నేటికి ఇక్కడ కనిపిస్తారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుంది అని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. రమణ మహర్షిని సూదంఠురాయిలాగా ఆకర్షించిన క్షేత్రం ఇది. అప్పట్లో రమణ మహర్షుల వారు కూడా తరచూ గిరి ప్రదక్షిణ చేసేవారట. ఇక్కడ రమణాశ్రమం ఉంది. ఇక్కడ గదులు కూడా దొరుకుతాయి. ఈ సాధకులను సిద్ధస్థితికి తీసుకుపోగల ఒక గొప్ప ప్రసిద్ధ క్షేత్రం ఈ రమణాశ్రమం. పాల్ బ్రంటన్ లాంటి విదేశీయులు రమణ మహర్షిని సందర్శించారు. పాల్ బ్రంటన్ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే పుస్తకం రచించాడు. వీలైతే చదవండి. తిరుపతికి వెళ్లే యాత్రికులు చిత్తూరు నుంచి వేలూరు మీదుగా అరుణాచలం వెళ్లవచ్చు. నరుణం నచలం అరుణాచలం అని ఆర్యోక్తి. అరుణాచలం వెళితే మీకున్న అన్ని బుద్ధులు నిశ్చలంగా మారి సిద్ధి వస్తుందట. ముఖ్యంగా ఇక్కడ చూడవలసినటువంటి ప్రదేశాలు గుడి, గిరి, రమణాశ్రమం. గుడి 9వ శతాబ్దపు కట్టడం. అత్యంత ఎత్తైన రాజగోపురం. లోపల అనేక చిన్న చిన్న గుడులు ఉంటాయి. మొత్తం గుడి చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ శివుడు అగ్నిలింగం. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు పార్వతీదేవిని ఉన్నామలైగా పిలుస్తారు. ఏడాది పొడుగునా ఇక్కడ జరిగేటటువంటి పూజలలో కార్తీక దీపం చాలా ముఖ్యమైన పండుగ. మనం క్షీరాబ్ది ద్వాదశి అని పిలుచుకునే రోజు తిరువన్నామలైలో కార్తీక దీపం కొండ మీద వెలిగిస్తారు. ఇది చూసి తరించడానికి లక్షల్లో బంధువులు ఇక్కడికి వస్తారు. నేను గుడిని సందర్శిస్తున్న సమయంలో చాలామంది విదేశీయులను చూడడం తటస్థపడింది. ఒకరిద్దరిని అడిగాను, ఏమండి మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ గుడిని సందర్శిస్తున్నారు అని. వారు చాలా ఆశ్చర్యమైనటువంటి జవాబు చెప్పారు. మేము సుమారు 15-16 సంవత్సరములుగా ప్రతి సంవత్సరము కార్తీక మాసము నాడు ఇక్కడికి వచ్చి శివుణ్ణి సందర్శిస్తూ ఉంటాము. ఇక్కడికి రావడం వల్ల మాకు ఏదో చెప్పలేనటువంటి ఒక గొప్ప మనశ్శాంతి మాకు కలుగుతుంది అని చెప్పారు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 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 అరుణాచల శివ
अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणाचल शिव अरुणाचल